హలో అండి, నా పేరు బుక్యా వంశీ. ఇటీవల జరిగిన CUET UG ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్లో 408 అవుట్ ఆఫ్ 750 తెచ్చుకొని ఢిల్లీ యూనివర్సిటీలో శ్రీ అరబిందో అనే కాలేజీలో సౌత్ క్యాంపస్లో ఉంటుంది. అక్కడ నేను సీట్ తెచ్చుకున్నాను. మా తల్లిదండ్రుల పేరు బుక్యా మాజీ సరియా. మా డాడీకి మతి స్థిమితం లేదు, అతను మమ్మల్ని చూసుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ బుక్యా మాజీ తనే చూసుకుంటుంది. తను కష్టపడి మా ఇద్దరు అక్క పెళ్ళిళ్ళు చేసింది. ఇంకా చాలా అప్పులు అయ్యింది. ఇంకా నేను నార్మల్గా ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటూ తర్వాత ఇంటర్ కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్లో చేస్తూ మార్క్స్ తెచ్చుకొని పాస్ అయ్యాను. నాకు మీరందరూ సపోర్ట్గా నిలిచి నాకు ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ వచ్చింది, కానీ నాకు అక్కడ చదువుకొని పోయే అంత స్తోమత లేదు, పోవడానికి డబ్బులు కూడా లేవు. దయచేసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను అక్కడ చదువుకుంటానని చెప్తున్నాను. సో మా ఊరు వచ్చేసి పాలకుర్తి మండలం, కొండాపురం పెద్దతండ, మా జిల్లా జనగామ జిల్లా. మా బుక్యా కళ్యాణి మా చిన్నక్క నెంబర్కి అకౌంట్ ఉంది, ఫోన్పే ఉంది. ఆ నెంబర్ 7674852691. సాయం చేయాలని కోరుతున్నాను. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. మాజీ నేను నా మొగుడు చిన్నప్పుడు పిల్లలకు వదిలేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా పిల్లలని సాది పెద్ద చేసి 2 బిడ్డల్ని చదివించి పెళ్లి చేసిన. పెళ్లి అయినాక కొడుకు ఇంటర్ దాకా చదివించిన. ఇంటర్ అయిపోయినాక ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సీటు వచ్చిన తర్వాత సీటు వచ్చిందని ఆడికి పోతే నాకు పైసలు పెట్టి కనీసంగా ఆ ట్రైన్ ఛార్జ్ పెట్టి అని పంపించేదానికి స్తోమత లేదు. నా దగ్గర వెళ్ళేటట్టు లేదు. వద్దు చేతులు వెళ్ళి నేను దండం పెడుతున్నా. నా కొడుకు నేను ఇద్దరము దండం పెడతాం మేడం. నాకు సార్ నా కొడుకుని యూనివర్సిటీ కాలేజీలో చదవాలని ముందుకు పంపించే బాధ్యత నీదే సార్. నా కొడుకు డబ్బులు లేక కనీసంగా ట్రైన్ ఛార్జీ లేక కూడా నా కొడుకు పోలేకపోతుండు. మన జనగాం జిల్లా వరకు అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నేను అందరు సాయం చేయాలి, నా కొడుకుని ముందుకు పంపించాలి సార్. ఇది నేను కోరుతున్నాను. లేనిది వచ్చింది ఇక్కడ. నాకు ఏం గతి లేక 2 బిడ్డలు ఫ్యామిలీ చేసింది. కొడుకు చదువుకుంటే సీటు వస్తే పైసలు లేక కొడుకు కూడా బాగా ఎడుతుండయా. పైసలతో సాయం చేయాలి, లేకుంటే పిల్లగాడు బాగా ఎడుతుండు. నమస్కారం సార్, నా పేరు అనిల్. వంశీ మా అత్తమ్మ కొడుకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఎంతో చదువుకున్నారు. వాళ్ళ అమ్మకు ఇక్కడికి వచ్చి ఎంతో నానా కష్టాలు పడి చదువుకున్నారు. పాపం ఈయన స్కూల్ నుంచి స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, గవర్నమెంట్లో చదువుకొని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కాకపోతే వాళ్ళకు ఆర్థిక సమస్య వల్ల ఇప్పుడు ఆయన ఇంటర్లో మంచి స్కోర్స్ తెచ్చుకొని యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకొని సీట్ తెచ్చుకున్నాడు. కానీ ఆర్థిక సిచ్యువేషన్ వల్ల ఆయన అక్కడ వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. కావున మన గ్రామ మండల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సహాయం చేసి ఈయన చదువుకి తోడ్పడతారని ఆశిస్తున్నారు. మంచి భవిష్యత్తు గలవాడు, మంచి జ్ఞానం గలవాడు. సహాయం చేస్తే బాగుపడతారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ.